పాఠశాల కళాశాల. ఎందుకంటే ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు మా దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క ఆలోచన సరే ఎలా ఉంది, వాళ్ళు తోటి విద్యార్థులతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాలు కూడా నియాంత్రణ చేసినంత క్షుణ్ణంగా పెరుగుతుంది. దానివల్ల ఏమిటంటే పిల్లలు సక్రమమైన మార్గంలో తీసుకుని వెళ్ళాలి అంటే ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం అంటే టీచర్ స్టూడెంట్, టీచర్ పేరెంట్స్ కలగలిపి మనం ఒక వేదికగా ఏర్పరచుకొని ఆ వేదికలు ఒక్కొక్క పిల్లవాడి యొక్క ప్రోగ్రెస్, వారి యొక్క నడవడిక, వారి యొక్క ఆలోచన శైలి ఎలా ఉంది అనేది ఇక్కడే నిర్ణయించబడుతుంది. ఇప్పుడు మీ పేరెంట్స్ మా డాక్టర్ కావాలనుకుంటారు, పిల్లవాడికి హిందీ కావాలి,